ఈనాడు చూస్తే గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు బీమా ధీమా, పీఎఫ్ ఈఎస్ఐ తదితర సౌకర్యాల కల్పన, ఏడాది దాటిన కార్మికులకు గ్రాట్యుటీ, ఐటీ ఉద్యోగులకు 7వ తేదీలోగా జీతాలు, కార్మికులందరికీ సామాజిక భద్రతా రక్షణ, అమల్లోకి వచ్చిన 4 కార్మిక కోడ్లు. దేశవ్యాప్తంగా కార్మికులందరికీ సామాజిక భద్రత న్యాయం అందించేందుకు 4 కార్మిక లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకొచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు సకాలంలో వేతనాలు చెల్లిస్తూ ఆర్థిక భద్రత కల్పించనున్నట్టు పేర్కొంది. గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లతో సహా కార్మికులందరికీ పీఎఫ్ ఈఎస్ఐ బీమా సౌకర్యాలు అమల్లోకి రానున్నాయని వివరించింది. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో రూపొందించిన వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రతా కోడ్ 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని ప్రదేశాల్లో పరిస్థితులు కోడ్ 2020, ఈ 4 కార్మిక కోడ్లను దేశవ్యాప్తంగా ఒకేసారి శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. వీటిని నోటిఫై చేసినట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది చాలా అద్భుతమైంది. వాళ్ళ లక్షలాది మంది గిగ్ వర్కర్గా చేస్తున్నారు. గిగ్ వర్కర్ అంటే సాధారణమైన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. మన ఇళ్ళ దగ్గరికి రెగ్యులర్గా వచ్చేటటువంటి స్విగ్గీలు, జొమాటోలు, ర్యాపిడోలు, ఓలాలు, ఉబర్లు అవన్నీ కూడా అలా పనిచేసేటటువంటి వాళ్ళందరినీ గిగ్ వర్కర్స్ అనే ఒక నేమ్ పెట్టారనమాట. అది ఇంటర్నేషనల్గా వస్తున్నటువంటి పేరుని ఇక్కడ కూడా వాడారనమాట. కాబట్టి ఆ గిగ్ వర్కర్లకి ఒక సెక్యూరిటీ ఇస్తున్నారు. ఇది మామూలుగా ఏంటంటే కొట్లో గుమస్తాలకి సెక్యూరిటీ ఉండకపోతే కార్మిక చట్టం ఉంటుంది. బట్ ఆ చట్టాలు సక్రమంగా అమలు, ఈ చట్టాలు సక్రమంగా అమలు చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలో మేము కూడా పనిచేసినటువంటి సమయంలో ఖచ్చితంగా